శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తర్వాత 52వ నామంలో కాలధర్మజ్ఞాయ నమః అంటారు. ఇది చాలా గంభీరమైనటువంటి నామం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కాలమునకు ధర్మం ఉంది, మనకి ధర్మం ఉంది. కాలం ధర్మం కాలంది, మన ధర్మం మనది. అప్పుడు రెండూ విరుద్ధమా అంటే కాదు. కాలము యొక్క ధర్మాన్ని కాలం నిర్వర్తిస్తూ ఉండగా మన ధర్మాన్ని మనం పట్టుకోగలిగితే మనం కాలాన్ని దాటిపోతాం. కాలం అంటే ఏంటి? కాలం అంటే ఒక శరీరం విషయంలో పుట్టిన తేదీకి మరణించే తేదీకి మధ్యలో ఉన్న కాలమేదో అది జీవితము. ఒక వ్యక్తి పుట్టినాడు, ఒక వ్యక్తి మరణించినాడు, ఆయన ఎంతకాలము బ్రతికున్నాడు అన్నది తెలిసిపోయింది కదా. ఈ బ్రతికి ఉన్న కాలంలో ఆయన ఏ ధర్మాన్ని పాటించాడు అన్నదాన్ని బట్టి ఆయనకి సత్యము అవగతమవుతుంది. సత్యము అంటే మారనిది, మారని సత్యమే ఆత్మ. సత్యము అవగతమై సత్యము అనుభవంలోకి రావాలి అంటే నిరంతరం మారిపోయే ధర్మాన్ని బాగా అనుష్ఠానం చేయాలి. చిత్రం ఏంటంటే, మారిపోయేది ధర్మం, మారనిది సత్యం. మారిపోయే ధర్మాన్ని ఎవరు బాగా పట్టుకుంటాడో వాడికి మారని సత్యము తనంత తానుగా అనుభవంలోకి వస్తుంది ఈశ్వరానుగ్రహం చేత. మారే ధర్మము అని ఎందుకు అనాలి అంటే, ధర్మము ప్రధానంగా దేనివల్ల మారిపోతుంది అంటే కాలము వలన మారిపోతూ ఉంటుంది. కాలము అత్యంత ప్రధానం ధర్మం విషయంలో. ఎందుకనంటే ప్రాతకాలం అనుకోండి ఒక ధర్మం. ప్రాతకాలంలో ఏ ఇతర విషయాన్ని చెప్పదు శాస్త్రం. కేవలము దైవారాధనం ఒక్కటే. నిద్ర లేచినది మొదలు ప్రాతకాలంలో చెయ్యవలసింది ఈశ్వరుడికి కృతజ్ఞతావిష్కారము. మాకు మీరు ఆయువు ఇచ్చారు, ఇంద్రియాలు ఇచ్చారు, పటుత్వం ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు, నిన్నని ఇన్ని పనులు చేయించారు, రాత్రి నిద్ర అన్న సౌఖ్యాన్ని ఇచ్చారు, మళ్ళీ ఇంద్రియములకు కలిగిన బడలికని తీసేశారు, మళ్ళీ వాటికి తేజస్సుని శక్తిని ఇచ్చారు. కాబట్టి మీకు మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నామని చెప్పడమే పూజ. అందుకని కృతజ్ఞతావిష్కారంతో ప్రారంభమవుతుంది. ప్రాతకాలమంతా పూజకి సంబంధించిన విషయం. పగటిపూట ధర్మబద్ధమైనటువంటి ఆర్జన, గృహస్థు ధర్మాన్ని ఉపయోగించి అర్థమును సముపార్జించాలి. కాబట్టి ధార్మికమైనటువంటి సంపాదన మాత్రమే పగటి వేళ చేయాలి. చీకటి పడిన తరువాత ధార్మిక భోగం అనుమతింపబడింది. ఇది కాలమునందు ప్రధానంగా ఉండేటటువంటి లక్షణం.
అట్లాగే ఇంకా మీరు బాగా పరిశీలించారనుకోండి, నిత్యము నైమిత్తికము అని రెండు వస్తుంటాయి కాలంలో. నిత్యతిథులు ఉంటాయి, రోజు చేయవలసినటువంటి పూజ, రోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు. ఇటువంటివి చేయడం దేనికి అంటే రోజు ఇల్లు తుడుచుకోవడం లాంటిది. రోజు ఇల్లు తుడుచుకుంటే కడుపు నిండుతుందా? దాహం తీరుతుందా? కొత్తగా వస్తువులు ఏమైనా వస్తాయా అంటే ఏం ఉండదు. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని ఇల్లు 2 పూటలా తుడుచుకుంటారు. అట్లాగే నిత్యకర్మలు ఎందుకు చేస్తారంటే మనసులోకి అక్రమాలిన ఆలోచనలు రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా తనకి పరితాపము కలిగి మరునాడు క్షమాపణ చెప్పి దానికి దూరమయ్యే ప్రయత్నం చేయడానికి నిత్యకర్మ. నిత్యకర్మ దేనికి పనికి వస్తుంది అంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి అది మార్గం. నైమిత్తికం ఎందుకు వస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన కారణము చేత వస్తుంది. ఆ కాలంలో చేసినటువంటి కల్పోక్తమైన కర్మ ఏది ఉన్నదో, శాస్త్రవిహితమైన కర్మ ఏది ఉన్నదో, ఆ కర్మల వలన విశేష పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు. ఏదో భీష్మాష్టమి, భీష్మాచార్యుల వారికి తర్పణ అర్ఘ్యము, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మదినం ఎట్లా చేయాలో అట్లా చేయడం, శంకర జయంతి, శంకర జయంతి ఎట్లా చేయాలో అట్లా చేయడం, దానికి ధర్మసింధువు లాంటి గ్రంథాలు నిర్ణయం చేసి ఉంచుతాయి, ఇట్లా చెయ్యాలి అని ఉంటుంది. ఆ పర్వము ఎట్లా చేయాలో అట్లా చెయ్యాలి, అంతేగాని నిత్యతిథిలాగా నైమిత్తిక తిథిని చేయరు. అందుకని అది ఎట్లా చెయ్యాలో అట్లా చేస్తే ఆ కాలమునందు విశేష పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలి అంటే అక్షయ తృతీయ అని ఒక తిథి వస్తుంది వైశాఖ మాస శుక్లపక్షంలో, తదియ అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు మీరు ఏ పుణ్యం చేసినా అది అక్షయము. ఎందుకంటే పుణ్యానికి నశించిపోయే లక్షణం ఉంది. మీరు పుణ్యం చేస్తే అది వచ్చే జన్మలో సుఖంగా అనుభవించేస్తే అక్కడికి ఆ పుణ్యం పోతుంది. నేను తీసుకెళ్ళి ఏదో ద్రవ్యాన్ని దాచే సంస్థలో 50,000 దాచాను అనుకోండి, 10,000 అందులోంచి తీసేసుకున్నాను, ఇంకా 40,000 ఉంటాయి. నేను మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు. మీరు తీసుకున్నారండి పలానా తేదీని, ఇదిగో మీరు పంపించిన పత్రం, మీ సంతకం, ఇంకా మీకు 40,000 ఉన్నాయని చెప్తారు. అట్లాగే పుణ్యం కూడా ఏమిటంటే సుఖం కింద అనుభవించేస్తున్నప్పుడు పుణ్యం క్షయం అయిపోతూ ఉంటుంది. అలా క్షయమైపోయేటటువంటి పుణ్యం మీకు నిరంతర సుఖాన్ని ఇవ్వలేదు, తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక తిథిని నిర్ణయం చేసి ఈనాడు నీవు చేసిన పుణ్యకర్మ ఏది ఉందో దానిని అక్షయం చేస్తాను అంటాడు. అక్షయం చేస్తానన్నప్పుడు ఆ రోజున ఏ పుణ్యకర్మ చేయాలి అన్నది మనం కాదు నిర్ణయించుకోవలసినది, భగవంతుడు నిర్ణయిస్తాడు. జీవికి పుట్టిన దగ్గర నుంచి జీవి మరణానంతరం కూడా ఉద్ధరించేది ఇది అంటే జలం. ఎందుకనంటే మనిషి పుడుతూనే ప్రాణాలు దేనివల్ల నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీటి వలన ప్రాణులు పుడతాయి, పెరుగుతాయి, ప్రాణములు రక్షింపబడతాయి. అటువంటి నీటి చేత సమస్త భూతములు పోషింపబడతాయి. కాబట్టి ఆ రోజున ఉదక కుంభదానము అంటే ప్రధానంగా నీటిని అందిస్తారు. అందుకే అన్ని చోట్ల కూడా ప్రపాదానము అంటారు. ప్రపాదానము అంటే చలివేంద్రము అంటారే, పెట్టి బాటసారులకు వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తారు. అది అక్షయమవుతుంది. నీరు లేకుండా బాధపడడం అన్న మాట అన్వయం కాకుండా బ్రతుకుతాడు. 2 ధర్మోదకములు అని మనిషి శరీర పతనానంతరం 10వ రోజున అందరి చేత ధార్మికులైన వారి చేత ఉదకం విడిచిపెట్టిస్తారు. విడిచిపెట్టిస్తే ఏంటంటే అది అందుతుంది మార్గంలో, జీవుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ నీళ్లు తాగుతాడు అని. ధర్మోదకములు అంటే ఉదకము అంత ప్రధానం, ఆ నీరు అంత ప్రధానం. కాబట్టి నువ్వు ఆ రోజు చేసిన ఉదక కుంభదానం ఏదో నిన్ను అంత కాపాడుతుంది అని. సత్సంగాలన్నవి ఎందుకు పెడతారంటే సత్సంగం దేని కొరకు అంటే సత్సంగం వల్ల 2 ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగా తాను చేయవలసింది ఆ రోజున చేసుకోలేకపోతే సత్సంగం ఏం చేస్తుందంటే తాను వాళ్ళందరికీ ఆ పుణ్యాన్ని కట్టబెడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏదో ఉదక కుంభదానం చేయాలి, తను చేసుకోలేదు, ఎక్కడో ఉన్నాడు, చేసుకోలేకపోయాడు. కానీ సత్సంగంలో సభ్యుడైన కారణం చేత సత్సంగం వారు ఏం చేస్తారంటే సత్సంగం పేరు మీద చేస్తారు.
అప్పుడు ఆయన అందులో సభ్యుడు కదూ. అందుకని ఆయనకి ఆ ఫలితం వచ్చేస్తుంది. సత్సంగం వల్ల అది ఒక ప్రయోజనం. రెండవది, సత్సంగం అన్నది ఎప్పుడు నామ సంకీర్తనంతో కూడుకుని ఉంటుంది. ప్రతిరోజు సత్సంగం సమావేశం జరిగినప్పుడల్లా ఏ విష్ణు సహస్రమో లలితా సహస్రమో చదవడం ఉంటుంది. అలా రోజు చదువుతుంటే ఏమైపోతుందంటే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మీకు తెలియకుండా మీరు కొంతమందితో కలిసి రోజు చదువుతున్నారనుకోండి, అది ఆ శ్లోకం వచ్చేటప్పటికి మీకు తెలియకుండానే మీకు కొన్ని కంఠాలు వినపడుతూ ఉంటాయి. అది అంటే 10 మందితో కలిసి చదవడంలో అందుకుంటుంది మనసు. దానికి ఆ లక్షణం ఉండిపోతుంది. ఆ మనసుకు ఉండేటటువంటి శక్తుల్లో అదొకటి. అది ఏం చేస్తుందంటే ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు మనసు కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆఖరి ఊపిరిలో వెళ్ళిపోయేటప్పుడు సత్సంగ సభ్యులు ఏం చేస్తారంటే ఆయన మృత్యుశయ్య మీద ఉన్నారు, వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కూర్చుని అందరూ కలిసి విష్ణు సహస్రం చదువుతూ ఉంటారు. చదువుతుంటే ఆయన ఆఖరి ఊపిరి వెళ్ళిపోతున్నప్పుడు ఇది వినపడుతోంది కదా, ఇది ఆఖరిన చెవిలో ఎక్కడో పడి అలవాటైపోయి అది ఏం చేస్తాడంటే తనకి తెలియకుండా బ్రహ్మణ్యో అని ఆ నామాలు ఉంటాయి. వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని వనమాలి వినపడింది అనుకోండి. వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి అని ఆ శ్లోకం తన ప్రమేయం లేకుండా చెప్తూ వెళ్ళిపోతాడు. భగవన్నామం చెప్తూ వెళ్ళిపోయాడు కాబట్టి మోక్షస్థితిని పొందుతాడు. మరి అజామిడోపాఖ్యానం అదే కదా. సత్సంగ ప్రయోజనం ప్రధానంగా అది నిర్దేశింపబడుతుంది. కాబట్టి కాలమునందు పుణ్యము నైమిత్తికంలో మీరు మళ్ళీ వెనక్కి రావాలి. కాలమునందు నిత్యకర్మ, కాలమునందు నైమిత్తిక కర్మ, ఇవేం చేస్తాయి అంటే కాలమును సద్వినియోగం చేసుకోవడం రావడం జ్యోతిషానికి ప్రధానం. అసలు నిజానికి జ్యోతిష శాస్త్ర ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇక 24 గంటలు జ్యోతిషంలో మంచి పనుల గురించి ఆలోచించద్దని లేకపోతే ముహూర్తాలు పెట్టుకోవద్దని నేను ఎప్పుడూ చెప్పను. కానీ నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష శాస్త్రమనందు ప్రధానంగా వినియోగం చేసుకోవలసింది నైమిత్తిక తిథి. ఎప్పుడు మనం ఆ రోజున ఏం చేయొచ్చు, మనం ఏం చేద్దాం, చేసి మనం ఎలా తరిద్దాం, జీవుడి గురించి మనం ఆలోచించుకోవాలి కదా, దానికే అన్వయం చేసుకోవాలి ప్రధానంగా. కాబట్టి ఇప్పుడు కాలం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. 2, ఈ కాలమునకున్న లక్షణం ఏమిటంటే కాలము ఈశ్వరుడు 2 కాదు. కాలమే ఈశ్వరుడు, ఈశ్వరుడే కాలము. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నేను ఒక రూపంతో ఎలా కనపడనో కాలంగా కూడా అలాగే కనపడకుండా చక్కబెట్టేస్తూ ఉంటానన్నాడు. ఆయన మాట్లాడుతూ కాలోస్మిలోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాన భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. ఈ కాలమునకున్న లక్షణం ఏమిటంటే ఆ కాలమునందే ఒక ప్రాణి పుడుతుంది. ఓ ఎద్దు ఉందనుకోండి, ఓ 20 సంవత్సరాల క్రితం పుట్టింది, ఓ చిన్న గిత్తదూడ. అది దినదిన ప్రవర్ధమానమైంది, హిమవత్ పర్వతం అంతా పెరిగింది. దానికి ఏదో వెంకన్న బాబో ఏదో పేరు పెట్టారు. దాన్ని ఎంతో ప్రేమగా చూశారు. ఇంత మూపురం అది నడిచి వెడుతుంటే రాచ టీవీతో ఉండేది, చక్రవర్తి వెడుతున్నట్టు. కాలంలోనే అది బాగా వృద్ధ ఎద్దయిపోయింది, చాలా వృద్ధుడైపోయాడు. ఆ మూపురం అంతా కూడా సడలిపోయింది, సంధిబంధములన్నీ సడలిపోయాయి. అంత బలమైంది. అది నిలబడి హుంకారం చేస్తే అందరూ పక్కలకు పారిపోయేవారు. అలాంటిది పడుకుని లేవలేకపోయింది. ఇది పడుకుని లేవలేకపోతోందని దానికి ఆహారం మంచినీరు దగ్గరగా పెట్టారు. అది అలాగే కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత అది ఏదో ఒక రోజున శరీరం వదిలిపెట్టేసింది. ఇప్పుడు పుట్టుక కాలమునందు, పెరుగుట కాలమునందు, వెళ్ళిపోవుట కాలమునందు. ఈ కాలం రూపంలో అది పుట్టినది సృష్టికర్త నేనే, అది పెరిగినది స్థితికర్త నేనే. కాలమునందు ఇక అది కనపడకుండా వెళ్ళిపోయినది ప్రళయకర్త నేనే. నేను ఎట్లా కనపడకుండా నిర్వహిస్తానో అది కాలము ద్వారానే నిర్వహిస్తున్నాను. 2,
నిర్వహించేటప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా నేను కాలం రూపంలోనే లెక్కలు కట్టుకుంటూ ఉంటాను. కాల కలయతామహం అన్నాడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అంటాడు. నేను కాలము రూపంలో మహాగణకుణ్ణి. నాలా లెక్క పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అందరి పాపపుణ్యములు లెక్క పెడతాను. ఎవ్వరూ లేరని అనుకుంటాడు, కానీ అక్కడ అప్పుడు కదులుతున్న కాలం రూపంలో నేనే ఉన్నాను. ఆ కాలం రూపంలో నువ్వు చేసిన పాపాన్ని నేను లెక్క కట్టేస్తాను. లెక్క కట్టి ఆ పాపమునకు ఫలితాన్ని ఇస్తాను, పుణ్యానికి ఫలితాన్ని ఇస్తాను. కాబట్టి ఇప్పుడు పాపపుణ్యములు కాలం రూపంలో ఉండి లెక్క కట్టి దానికి ఫలితంగా పునర్జన్మలను ఇస్తాను, దానికి ఫలితంగా సుఖదుఖాలను ఇస్తాను. ఇప్పుడు ఎవరు పరమాత్మ ఎవరి రూపంలో ఉన్నాడు? కాలం రూపంలోనే ఉన్నాడు. అది అర్ధరాత్రి అయినా తెల్లవారుజామైనా ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఆయనని దాటిపోగలది ఎక్కడుంది? ఆ కాలంలో నువ్వున్నావు. ధర్మము కాలంలో ఉంది, తిథులు కాలంలో ఉన్నాయి. ఆ కాలానికి ఓ ధర్మం ఉంది, పుట్టించడం, పెంచడం, పడగొట్టడం. ఈ పుట్టడం, పెరగడం, మరణించడం అన్న మూడు దాటేది కాలాన్ని దాటిపోవడం. చూడండి, ఆయన కాలధర్మం చెందారంటారు. అంటే కాలము తన ధర్మం తాను చేసేసింది, పట్టుకుపోయింది ఆయన్ని. కానీ ఇక మళ్ళీ కాలమునందు ఆయన రావలసిన అవసరాన్ని పోగొట్టేసుకుంటాడు. ఎట్లా? తనకిచ్చిన శరీరంతో తాను నిర్వర్తించవలసిన ధర్మాన్ని తాను నిర్వర్తించి ఆ ధర్మచట్రం విడవకుండా తను చేస్తూనే ఉంటాడు కర్మలు. కానీ శాస్త్రీయముగా ఏవి చెయ్యాలో అవి మాత్రమే పరమోత్సాహంగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అట్లా చేస్తున్న కారణం చేత విడిపోతూ ఉంటుంది. నేను మీకు అనేక పర్యాయాలు చెప్పాను, ఇలా తిప్పితే కట్టేశాయి, ఇలా తిప్పితే విప్పేశాయి. ధార్మిక కార్యములన్నీ కూడా కట్లు విప్పేస్తాయి, బంధనములు విడిపోయి. బంధనములు విడిపోయిన కారణం చేత ఆయన ఏమైపోతాడు అంటే ఏదో ఒక క్షణంలో జ్ఞానమును పొంది జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని కాలాతీతుడైపోయాడు. అంటే ఇక కాలమునందు ఆయన రాడు, కాలమునందు పుట్టడు కాబట్టి పెరగడం లేదు, పడడం లేదు. ఇంకా పడిపోయినదేదో ఆఖరిసారి పడిపోవడం అంతే. అంటే ఆయన ఇక జనన మరణ చక్రమును దాటిపోయాడు. అలా దాటిపోవడానికి కారణము ధర్మమే, దాటలేకపోవడానికి కారణము కాలమే. ఆ కాలమునందే ఇంద్రియములకు మనస్సుకు వశపడిపోయి పాపకర్మల వైపుకి తిరిగిపోయాడు అనుకోండి. ఆ కాలమునందే మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతూ ఉంటాడు, మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. జనామరణములు, శోకమోహములు, ఆకలి దప్పులు, ఈ షడూర్ములు కొడుతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు. అలా తిరుగుతూనే ఉంటాడంతే. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం యహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఒక్కొక్క చింత చెట్టు 300 ఏళ్ళు 400 ఏళ్ళు ఉంటుంది. మనిషి ఎక్కడుంటాడు? ఒక్కొక్క చింత చెట్టు 7-8 తరాలు చూస్తుంది. మనిషి చూస్తాడా? నిజానికి అన్ని ఏళ్ళు ఉంటాడా? ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికి మాత్రం తెలుసు కనుక. కాబట్టి ఆ కాలమును దాటాలి. నువ్వు దాటలేకపోతే కాలమును సద్వినియోగం చేసుకొని కాలమునందు నువ్వు ఉపయోగించవలసిన ధర్మాన్ని నువ్వు ఉపయోగించకపోతే కాలధర్మము తను అన్వయం అయిపోతుంది. అంటే మళ్ళీ పుట్టడం, చావడం వచ్చేస్తాయి. అందుకని కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకరాచార్యులు వారు. కింవానేన ధనేన వాజికరిభి, ఒకదానికన్నా ఒకటి దారుణం. ధనేన జీవితంలో చాలా భాగం దాని సంపాదన కోసమే ఖర్చు పెట్టేశావు. ఏమిటవుతుంది? అంత సంపాదించేయాలన్నావు, సంపాదించేసావు. ధర్మం అన్న దాంతో సంబంధం లేదు, డబ్బు కావాలన్నావు, సంపాదించావు. వస్తుందా? ₹1 తనంత తాను వెనకాతలు వచ్చేది లేదు. ధనం అంటే ఇల్లు, పొలాలు, తోటలు, బళ్ళు, ఇవన్నీ. ఎంతో కష్టపడి ఎంతో జాగ్రత్తగా దాన్ని అంత అందంగా చూసుకుని చేసినా తనంత తానదేం రాదు.
వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, నా పొలం అన్నది నా రాజ్యం అన్నది రాదు. కాబట్టి కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం. కొడుకు కపాలమోక్షం అయ్యేంతవరకు ఆ చెట్టు కింద ఎక్కడో దూరంగా నించుంటాడు. ఆయన చెప్పేస్తాడు కాటికాపరి, అయిపోయింది కపాలమోక్షం అయిపోయింది వెళ్ళిపోండి అంటాడు. అంటే అప్పుడు తలస్నానం చేసి వెళ్ళిపోతాడు. కొడుకు వెళ్ళిపోయాడు ఇంకా పూర్తిగా కాలకముందే. కాబట్టి కింవా పుత్ర కళత్ర, భార్య అసలు ఇంటి గుమ్మం వరకే దాటి రాదు. కింవా పుత్ర కళత్ర మిత్ర, స్నేహితులు కొంతమంది వస్తారు కొంతమంది రారు. కళత్ర మిత్ర పశుభి, పెంచుకున్న పశువులు ఏం వస్తాయి, అవి అసలు రావు. దేహేన, ఇంత జాగ్రత్తగా దీన్ని ఇంత బాగా రక్షించి చెమటడితే 30 స్నానాలు చేసి తుడిచి దీనికి అగర్రాసి చందనం రాసి ఇంత చేసిన శరీరం కాలిపోతుంది. వెంట్రుకలు వేడికి ఊడిపోయి గాలికి ఎగిరిపోయి, నెత్తురు ముద్దల ముద్దల కింద మాంసం కింద పడిపోయింది, కట్టెల్లో కాలిపోయింది, ఎముకలు ఊడి కింద పడిపోయి, కొడుకు ఏవో చిన్న చిన్న ఎముకలు పిడతలో పెట్టి దాచి ఎప్పుడో కాశీ వెళ్ళినప్పుడు పట్టుకెడతాడు, ఇంటికి పట్టుకొస్తాడు. ఏంటి పిడత తీసుకురాడు. అందులో కొన్ని ఎముకలు కాకులు కుక్కలు పట్టుకుపోయి, నేను అని నువ్వు చూపించిన శరీరం ఏమైపోయిందయా, నీతో ఎక్కడికి వచ్చింది అది, నేను అంటలేదు శంకరాచార్యుల వారు. కాబట్టి కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం. జ్ఞానైతక్షణభంగురం సపదిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. గురువుగారు చెప్పిన మాటలు జ్ఞాపకానికి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధర్మాన్ని అనుష్ఠించవా, లేకపోతే కాలంలో ఇలా ఎన్ని మాటలు పడతావు, ఎన్ని మాటలు చేస్తావు, ఎన్ని మాటలు పడతావు ఈ మృత్యువేదన. ఇప్పటికైనా ధర్మాచరణం జ్ఞానం ఏదో ఉపనిషత్తు ఉంది, అదృష్టం ఈ దేశంలో పుట్టాం, అటువంటి మహాపురుషుడు చెప్పిన గ్రంథాలు ఉన్నాయి, వాటిని చదవాలి. కనీసం రోజుకొక 4 పుటలైనా చదవాలి. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకోకపోతే ఉంటుందా శాశ్వతం? ఎవడ రాసి ఇచ్చాడు కాగితం మీద ఇన్నేళ్ళు ఉంటావని? కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. కాబట్టి ఆ కాలమును దాటడానికి ఏం చెయ్యాలి అంటే విరుగుడు మన జీవితం గురించి మనం ఆలోచించడం. మనం ఏం చేయాలో ఆ ధర్మాన్ని ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఏడుస్తూ బెంగ పెట్టుకుని కాదు. ధర్మాచరణం ఎప్పుడూ అత్యుత్సాహంగా పరమ సంతోషంగా, అబ్బా ఫలానా తిది వస్తోందంటే ముందు మానసికంగా ఎంత చేస్తావన్నది. సవీష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధంస విహంగజాలం అని సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. అసలు నువ్వు నీ శరీరం ఎంత బడలిపోయిందన్నది కాదు, నీ మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుందన్న దాన్ని బట్టి నీ యవ్వనం. శరీరం అందరికీ బడలిపోతుంది. ఒక్కొక్కడికి 30 ఏళ్ళు 35 ఏళ్ల వాడే ఏ పుణ్యకర్మకి కదలడం. అప్పుడు ఆయనంత వృద్ధుడు లేడు లోకంలో. నిజానికి ఎవరు యవ్వనంలో ఉన్నవాడు మంచి కార్యం అనేటప్పటికీ తన శరీరం ఎంత బడలిపోయినా మంచి ఉత్సాహంతో ప్రణాళిక చేస్తాడో, ఎవరు దాని కొరకు నిలబడతాడో ఆయన నిత్య యవ్వనుడు. ఆయనది ఉత్సాహం పుణ్యకర్మల గురించి. అటువంటి ఉత్సాహంతో నువ్వు నిలబడగలిగితే, చెయ్యగలిగితే, ఆ సంతోషంతో ధర్మాచరణ చెయ్యగలిగితే అదే ఈశ్వర ప్రీతికి కారణం. ఆ ప్రీతి నిన్ను గట్టెక్కించేస్తుంది. ఆయన చూసుకుంటాడు, ఎప్పుడు పండించాలో ఆయన పండిస్తాడు. కాబట్టి కాలధర్మజ్ఞాయ నమః, కాలము యొక్క ధర్మము తెలిసిన్నవారే. అందుకే అన్ని మార్లు హెచ్చరిక చేసి మేల్కొలిపారు. అదే సమయంలో మనం పాటించవలసిన ధర్మం గురించి ఆయనకి బాగా తెలిసి, ఎందుకంటే సమస్త వేదములకు ఆయనే కదా, పరమశివుడిలోంచి వచ్చినవే కదా వేదాలన్నీ కూడా. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్ర అని ఉత్పత్తి. రుద్ర శబ్దానికి అర్థం ఏంటంటే వేదములను ఇచ్చేవాడు, వేదముల చేత ధర్మమును పాటింపచేయువాడు అని అర్థం. అందుకే అంటారు లోకంలో ఏ దోషమైనా తెలియక చేసేస్తే శివ అంటే పోతుంది, శివలింగ దర్శనం చేత పోయిందన్నారు. కాబట్టి అంత
పరమశివస్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారు గురుస్వరూపంగా ఉండగా ఇంకా ఆయన వంక చూస్తే, ఆయన మీద భక్తి ఉంటే ఇంకేం కావాలి, అంతకన్నా ఏం కావాలి? కాబట్టి అటువంటి మహానుభావులు. తమోగుణ నివారకాయ నమః. ఆయన ప్రధానమైనటువంటి ఉపకారం సమాజానికి ఏది అంటే తమోగుణాన్ని నివారించడం. తమోగుణం అంటే ఏమిటి? అలసత్వం, నిద్ర, ఇవి ప్రధానం. ఎప్పుడూ అలసత్వంతో ఉండడం అంటే బడలిక. భాగవతంలో కలియుగానికి ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఏం చెప్తారంటే అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యరి సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడుగుతారు. అలసులు. ఏదైనా మంచి పని అంటే జీవుడికి ఉద్ధరణకి సంబంధించిందంటే దాన్ని ఎలా మానేయచ్చు, దాన్ని ఎలా వదిలిపెట్టేసుకోవచ్చు, దానికి దూరంగా ఎలా ఉండొచ్చు, దాని మీద ఉన్నంత అనురక్తి ఇతర విషయాలకి దూరంగా ఉండడం సాధ్యం కాదు. మిగిలిన అన్నింటికీ ఇంకా బాగా దగ్గరగా జరుగుతాడు. ఒక్క ధార్మికమైనటువంటి విషయాలకి మాత్రం దూరంగా జరిగిపోతూ ఉంటాడు. ప్రారబ్ధం అంటే అదే. కాబట్టి అలసత్వము, నిద్ర. అసలు ముందు ఈ అలసత్వం అన్నది, అతి నిద్ర అన్నది మనిషి ఆయుర్దాయాన్ని నిష్కారణంగా పాడు చేసేసేవి. ఎందుకంటే అదొక రకమైన హాయి, అదొక రకమైన లౌల్యం. అలా నిద్రపోతుంటే ఏముంది, కాలం గడిచిపోతుంది, ఎన్నేళ్ళైనా అయిపోతాయి. దానివల్ల ఏంటంటే హాయిగా ఉందని అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ నీకు ఆ కాలం రమ్మంటే వస్తుందా? ఎలా వస్తుంది కాలం రమ్మంటే? అలసత్వాన్ని పొంది చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యలేకపోతే ఇక నువ్వు చేద్దామంటే మాత్రం అవకాశం వస్తుందా? రామాయణం సుందరకాండలో అదే అంటారు. అసలు మహాత్ములకు కూడా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. సత్పురుషులకు కూడా కోపం దేనికి వస్తుంది అంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది. వీళ్ళకి చెయ్యవలసిన సమయంలో ఎందుకు జ్ఞాపకానికి రాదు? ఇది మనం చెయ్యాలి అన్నది ఎందుకు స్ఫురణలోకి రాదు అంటే అక్కడ దృష్టి లేదు. ఒక కార్యక్రమాన్ని మీరు సమగ్రంగా ఆలోచించారనుకోండి, మీకు స్ఫురణలోకి వస్తుంది. ఎందుకు రాదు అంటే మీకు అక్కడ ఉండట్లేదు దృష్టి, మీరు దాని గురించి బాగా శ్రద్ధ పెట్టట్లేదు. పెట్టకపోతే ఏమవుతుందంటే అక్కడ ఏ అవసరాలు ఉంటాయో మీకు స్ఫురణలో ఉండవు. అట్లా కాకుండా ఎవరు దాని మీద దృష్టి కేంద్రీకరించాడో ఆయనకి అన్నీ కనపడుతుంటాయి. దృష్టి పెట్టకపోవడమే కారణం. దృష్టి పెట్టకపోవడానికి శ్రద్ధ లేకపోవడానికి కారణం. శ్రద్ధ లేకపోవడానికి కారణం తమోగుణమే కారణం, అలసత్వం. మనం చేస్తున్నది చాలన్న భావన. కాబట్టి ఆ మందబుద్ధి పోవాలి. ఆ మందబుద్ధి పోతే తప్ప ఉపయోగం లేదు. కార్యం చేయడం కాదు, కార్యం చేయడంలో ఉత్సాహం ఉండాలి. రెండు, కార్యం చేసేటప్పుడు ఇప్పటికీ ఈ పని కాదు, ఇది మొత్తం కార్యం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత బాగా చెయ్యాలన్నది అన్వయం చేసుకుని చేయగలగాలి. దానికి ఉండవలసినది ఏది అంటే కాలమునందు ముందు ఉత్సాహం ఉండాలి మనిషికి. ఆ ఉత్సాహం లేకుండా చేయలేరు. అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు, ఇతకోన్వస్తి మూఢాత్మా ఎస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. అసలు చేద్దామన్నా మనుష్య శరీరానికి తప్ప ఉత్తమ కర్మలు చేసే అధికారం లేదు. రేపు పొద్దున్న ఏదో పెద్ద కార్యం ఉంది, చాలా గొప్ప కార్యం ఉంది, ఓ ముగ్గు పెట్టండి. ఎవరు పెడతారు? కుక్క ఎడుతుందా, పిల్లి ఎడుతుందా? మనిషి పెట్టాలి. అయ్యా ఇది నా జన్మకు అదృష్టం అండి, నేను మనిషిగా పుట్టినందుకు నాకు పట్టిన భాగ్యం ఇది. నేను చేయలేకపోతే, నేను చేసుకోలేకపోతే ఇక ఈ శరీరంతో వచ్చి ఏమిటి ప్రయోజనం? మిగిలినవి ఏ ఉన్నాయో అవేవి రావు నీతో. వచ్చేవి ఏమైనా ఉంటే నువ్వు ఇక్కడ చేసేవే వస్తాయి. దాని మీద అలసత్వం అయితే నీ జీవుణ్ణి నువ్వేం ఉద్ధరించుకుంటావు? ఇంకా ఏమిటి వస్తాయి? ఎంతమంది వెళ్ళిపోయారు? ఏం మనం ఉండిపోతామా?
ఉండగా ఇల్లు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్న మాటకు అర్థం ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. సద్వినియోగం చేసుకోవడానికి నీకంత పరాకైతే ఎవరు ఉద్ధరిస్తారు? ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మాన అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు కృష్ణ పరమాత్మ. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. నీకు అక్కర్లేని ఆభిజాత్యాలన్నీ అడ్డొస్తే మంచి పనులు చేయడానికి నువ్వు ఎప్పటికీ వృద్ధిలోకి రాలేవు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు. ఇది నా జీవోద్ధరణకి సంబంధించిన విషయం. ఇక్కడ నాకు ఆభిజాత్యాలతో సంబంధం లేదు. నేను ఇక్కడ చెయ్యవలసినది ఉత్సాహంగా చేసుకుపోతాను, ఇది నా కోసం చేసుకునేది అన్న సంతోషం నీకు ఉండాలి. లేకపోతే ఇంత గొప్ప మనుష్య జన్మని భగవంతుడు నీకు ఇస్తే మాత్రం ఏమిటి ఉపయోగించుకున్నావు దాన్ని? ఒకటి నిద్ర, రెండు అలసత్వం. అలసత్వం ఏం చేస్తుంది? కోపాన్ని కల్పిస్తుంది. దానికి ఉన్న ప్రథమ శత్రువు అది. ఇప్పుడు మీరు తొందరగా అలిసిపోయానన్న భావన పొందారు. అలసట భావన ఉత్సాహం భావన. నన్ను మన్నించేదరుగాక, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు. అలసట ఒక భావన. ఎందుకంటే అది అలసట ఉంటుంది శరీరానికి. అలసటతో ఉండి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. వాళ్ళు మేము అలసటగా ఉన్నామని కానీ మా శరీరానికి ఇబ్బంది ఉందని కానీ కూడా చెప్పకుండా చేసేవాళ్ళు ఉంటారు. అలసత్వము భావనే, ఉత్సాహము భావనే. నేను అలిసిపోయాను అంటే నీకు లోకంలో అన్నీ తప్పులుగానే కనపడతాయి. ఎందుకంటే నీ సౌకర్యానికి వాళ్ళు అడ్డొచ్చారన్న భావం నీకు ఏం చేస్తుందంటే నీకు ప్రతి దానికి కోపం వచ్చేట్టు చేస్తుంది. నీకు ఎంత కోపం ఎక్కువైందో అంత దూరంగా పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఏం సాధించావో శరీరంతో ఉండి? ఆ జీవితకాలానికి ప్రయోజనం ఏమిటి ఉద్ధరించుకున్నావు నిన్ను నువ్వు? కాబట్టి అలసత్వం ప్రమాదం. శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో మొట్టమొదట్లో మాట్లాడతారు, ఇత కోన్వస్తి మూఢాత్మ. వాడు మూఢాత్ముడురా, వాడికి నేను ఏం చెప్పను, వాడికి ఒక గొప్ప ఉపకరణం ఇచ్చాం, భగవంతుడు ఇచ్చాడు. ఇది లేదు 84 లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేదు. కోటాను కోట్ల చీమలు, ఈగలు, దోమలు, పురుగులు ఎన్నో ఉన్నాయి. ఈ శరీరం లేదు. దీంతో ప్రదక్షిణం చేయగలడు, దీంతో రామనామం చెప్పగలడు, దీనితో రామకోట రాయగలడు, దీనితో ముగ్గేయగలడు, తొడవగలడు, ఓ పుణ్యకర్మ చేయగలడు. వాడు ఉపయోగించుకోడు, వాడికి అక్కర్లేదు. ఎందుకంటే ఆభిజాత్యమో, అలసటో, నిద్రో 24 గంటలు ఇదే తప్ప ఉత్సాహం ఇది. అసలు మనం ఇది చెయ్యాలి అన్న తాపత్రయం ఇది. నీకు తాపత్రయం ఉంటే ఉత్సాహం అదే వస్తుంది. అలా ఉత్సాహం లేకపోతే ఇంక నువ్వేం చేస్తావు కార్యక్రమాలు? కాబట్టి ఇత కోన్వస్తి మూఢాత్మా యస్సు స్వార్థే ప్రమాద్యపి దుర్లభం మానుషం దేహం. అది లభించమంటే లభించేది కాదు, ప్రాప్యతత్రాపి పౌరుషం. అందున ఇంకా బలవంతుడై ఎక్కువ చేయగలడు. స్త్రీ తనంత తానుగా ఎక్కువ ధర్మాచరణం చేసేస్తుంటుంది తెలియకుండా. ఎందుకని? ఆమె భార్యగా భర్త పట్ల ఎంతో ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఆయన బయటికి వెళ్ళి ఎంతో చేస్తే ఆవిడే కారణం, అది చాలా ఆవిడికి. ఆయన లోకానికి ఎంతో చేస్తే ఆయన శరీర పోషణ చేసింది ఆవిడకి ఒక్కదా, అది చాలా ఆవిడికి. అక్కడ అయిపోయింది ఆవిడ ధర్మం. బిడ్డల్ని పోషించింది, అయిపోయింది ధర్మం. అత్తమామల్ని చూసింది ధర్మం. నీ పరిస్థితి? పురుషుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి నిజంగా చెప్పాలంటే. కాబట్టి మరి నీకు బలం కూడా ఎక్కువ ఇచ్చాడు ఈశ్వరుడు, నువ్వేం చేస్తున్నావు? కాబట్టి అది జాగ్రత్తగా ఆలోచించి. నేను చెప్పట్లేదు సుమా, ఇవన్నీ శంకరాచార్యులు వారు చెప్పినవి చెప్తున్నాను. కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం. ఇన్ని ప్రాణులలో నరజన్మ రమ్మంటే రాదు సుమా. వచ్చిన తర్వాత ఎంతకాలం ఉంటుందో తెలియదు సుమా. నీకు 24 గంటలు అక్కర్లేని ఆలోచనలు తప్ప నీకు మంచి గురించిన ఆలోచన తాపత్రయం లేకపోతే దానివలన నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు, నువ్వు ఇతరులకు నమ్మకం కలిగినటువంటి వాడివి కాలేవు, నీ మీద ఆధారపడడం సాధ్యం కాదు. ఎందుకనంటే అడుగడుగున అక్షరం చెప్తేనే. ఒకసారి ఇలా చెప్పి వదిలేస్తే పట్టుకుని పూర్తి చేసిన వాళ్ళెవరో వాళ్ళ మీద ఆధారపడతారు. అంతేగాని అడుగడుగున అక్షరం క్షణక్షణం పక్కన నించుంటేనే పనులు అవుతాయంటే నువ్వు పరమ బలహీనుడవని గుర్తు.
ఇప్పుడు నీ మీద ఎలా ఆధారపడతారు కార్యక్రమాలకి? ఆధారపడవద్దు అని వేరుగా హెచ్చరిక చేసినట్టు కాదు. ఇస్తే పట్టుకుని అలా అందంగా అంత దూరం ఆలోచించి చేస్తే శ్రద్ధ. కాబట్టి ఆత్మసిద్ధి ప్రకరణంలో శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు. అంటే నేను ఏదో విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను యథార్థానికి, మరీ లోపలికి మాట్లాడడానికి ఒక్కొక్క నామం చాలా సమయం తీసేసుకుంటుంది కదా. శాస్త్రప్రతీతి అంటారు. ఇది మనుష్య జన్మకే అన్వయం. 3 ప్రతీతుల గురించి మాట్లాడారు ఆయన. శాస్త్రమునందు ఒక విషయం చెప్పబడింది, ఇది చాలా గొప్పది అని వర్ణింపబడింది. ఆత్మ గురించి శాస్త్రంలో చెప్పారు. అది ఎవరు చదువుతారు? లేకపోతే చెప్తుంటే ఎవరు వింటారు? వింటే ఎవరికి అర్థం అవుతుంది? ఒక్క మనిషికే. అందులో అనుభవం తెలియకపోవచ్చు, ఆత్మ గురించి నీకు అనుభవం రాకపోవచ్చు, కానీ వినగలవు, చదవగలవు, విన్నది అర్థం చేసుకోగలవు. అక్కడ వరకు మిగిలిన ఏ ప్రాణికి లేని గొప్పతనం నీకుంది కదా. అప్పుడు నువ్వేం చేసినట్లు మరి ఆ శరీరాన్ని ఎక్కడ ఉపయోగించావు? 2 గురుప్రతీతి. అది శాస్త్రంలో ఉన్నది చదువుతుంటే అదొకటి ఉందిటా అనిపిస్తుంది. గురువుగారు చెప్తుంటే వింటున్నారు అనుకోండి. గురువుగారు బెల్లంగడ్డ చూపిస్తూ ఇది ఇలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, చేతికి అంటుకుంటుంది, నీళ్ళల్లో వేస్తే కరుగుతుంది, ఇది మీరు ఎక్కడ కొరికినా ఎటు కొరికినా తీయగా ఉంటుందని బెల్లంగడ్డ చూపిస్తూ చెప్తున్నారు అనుకోండి, మీకు బాగా అవగాహన కలుగుతుంది, మనసు బాగా పట్టుకుంటుంది. అలా నేను బెల్లంగడ్డ చూపిస్తూ ఒక పిల్లికి చెప్పాను అనుకోండి, దానికి ఏమైనా అర్థమవుతుందా? ఒక్క మనిషికే కదా మరి ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు. శాస్త్రప్రతీతిని ఇచ్చాడు, గురుప్రతీతిని ఇచ్చాడు. నువ్వు రెండిటిలో ఎక్కడైనా వెళ్ళచ్చు చెప్తున్నాడు ఆయన. నువ్వు వినడం కూడా నీకు కష్టమైతే అప్పుడు ఆ శరీరం వల్ల ఉపయోగం ఏమి వాడుకున్నట్టు నువ్వు? అప్పుడు ఇంతకన్నా నీకు ప్రధానమైనది ఏమిటి అసలు? అప్పుడు దేనికి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు? ఆత్మప్రతీతి. శాస్త్రమునందు చదువుకుంటున్నావు, గురువుగారు చెప్పింది వింటున్నావు, నీ సాధన ద్వారా నువ్వు బెల్లం ముక్క తిన్నావు. ఇప్పుడు నీకు బెల్లం ముక్క గురించి ఇంక శాస్త్రంలోనూ గురువుగారు చెప్పవలసిన అవసరం ఇక లేదు. నీకు బెల్లం ముక్క ఏమిటో అర్థమైపోయింది, నీకు ఆత్మ అనుభవంలోకి వచ్చేసింది. ఈ 3 ఎవరికి? ఒక్క మనిషికే. మరి అది నీకు ఇచ్చాడు కదా ఈశ్వరుడు, అంత అద్భుతమైన జన్మనిచ్చాడు కదా. మరి ఏం చేస్తున్నట్లు దాంతో? ఏం చదువుతున్నట్టు? ఏదైనా ఒక్క విషయం చదువుకుంటున్నావా, ఒక్క మంచి పని చేస్తున్నావా అని నా బోంట్లను ఉద్దేశించి శంకరుల ప్రశ్న. మిమ్మల్ని కాదు, మీరందరూ ఎంతటి ధన్యాత్ములో నాకు తెలుసు, నాకన్నా ఎక్కువ శంకరాచార్యులు వారికి తెలుసు. నా బోటిగాడి గురించి ఆయన మాట్లాడేది. కాబట్టి ఆయన తమోగుణం వద్దు, పాడైపోతావు పాడైపోతావు పాడైపోతావు. ఎందుకంటే మనుష్య జన్మ వచ్చినా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు ఆయువునందు ఏం చేస్తాయంటే నీకు పుట్టగానే భగవంతుడి గురించి ఆలోచించడానికి, దీన్ని ఉత్తమ కర్మలకు వాడదామని అవకాశం ఉండదు. అది శంకరులే చెప్తారు మొహముద్గణంలో. బాలస్తావ క్రీడాసక్త, తరుణస్తావస్తరుణీసక్త, వృద్ధస్తావచ్చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపిన సక్త. బాల్యమునందంతా ఆటలలో అయిపోయింది. అది లౌల్యం, ఆటల మీద అనురక్తి. వాడిని కూర్చోబెట్టి ఏదైనా చెప్దామంటే వాడు 15 గంట వింటాడు, 10 నిమిషాలు వింటాడు. ఆ తర్వాత తాతగారిని ఆడుకుంటానండి, నాన్నగారిని ఆడుకుంటానండి, వీలైతే తాతగారిని రండి మీరు ఆడండి అంటాడు. అదోటి. అందుకని చెప్పి వాడికి ఆటల మీద అనురక్తి. యవ్వనం వచ్చినప్పుడు చాలా గొప్ప పటుత్వం ఉంటుంది శరీరానికి, మనసుకి, బుద్ధికి, అన్నిటికీ. నిజానికి అప్పుడు నువ్వు ఏది చదివావో అదే బాగా జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు నువ్వు ఏది చదువుకున్నావో, ఏది పట్టుకున్నావో, ఏది విన్నావో, ఏది చేశావో అవన్నీ అనుభవాలుగా ఉండిపోయి మానస పూజగా మారిపోతుంది తర్వాత. ఆ తర్వాత శరీరం పటుత్వం తప్పిపోయిన తర్వాత చేసేదేమీ లేనప్పుడు అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? మనసుకి జ్ఞాపకం ఎక్కడి నుంచి వస్తుంది కొత్తగా? కాబట్టి ఆ యవ్వనంలో ఉన్నప్పుడు తరుణస్తావ తరుణీసక్త ఇంకో రకంగా పోయింది మన సంతానం. వృద్ధస్తావ చింతాసక్త, ఇంకా వృద్ధాప్యంలో ఉండవలసింది ఉండనే ఉంది. చింత, ఎన్ని రకాల చింతలు కొని తెచ్చుకోవచ్చో అన్నీ కొని తెచ్చుకుంటాడు వృద్ధాప్యంలో. చింత తప్ప
వాటికి అతీతంగా తనకు మంచి కార్యక్రమాన్ని తనకు తాను రూపకల్పన చేసుకుని కొన్నాళ్ల పాటు ఆ కార్యక్రమంలో అదే పనిగా మగ్నమయ్యి దాని గురించి ఆలోచించి తాను ధన్యుడైపోయి ఆయుర్దాయాన్ని అంతటినీ కూడా సద్వినియోగం చేసుకుని ఈశ్వరాభిముఖాన్ని పొంది అటువైపుకి అడుగులు వేయడు. అందుకే ఓ చోట అంటారు, ఆ చింత అన్నది ఎంత ప్రమాదకరమైనది అంటే, మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, చింతా సమన్నాస్తి శరీర శోషణం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. మాతా సమన్నాస్తి శరీర పోషణం, అమ్మలా శరీరాన్ని పోషించేవాళ్ళు లేరు. పుట్టినప్పుడు పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఎప్పుడు ఏ ప్రాయంలో ఏది తినాలో, ఏది బలమో, ఏది తింటే పథ్యమో, ఏది తింటే ఆ ఋతువులో ఆ శరీరానికి మంచిదో అది పెట్టి పోషించి కాపాడేది ఎవరు? ఎంత వృద్ధురాలైపోయినా అమ్మే. అమ్మలా పెట్టేవాళ్ళు ఉండరు. అమ్మ చేతితో పెట్టింది అమృతమే. కాబట్టి మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం. భార్యలా శరీరానికి సుఖాన్ని కానీ మనసుకి సంతోషాన్ని కానీ ఇవ్వగలిగిన వాళ్ళు ఉండరు. ఓ మామిడికాయ ముక్క కోసి కొద్దిగా ఉప్పు కారం పట్టరావే అన్నాడు భర్త. అంటే ఆవిడ ఏం చేసిందంటే చిన్న చిన్న ముక్కలు కోసి ఉప్పు కారం పెట్టి పట్టుకొచ్చింది. ఎన్ని ముక్కలు తీసి ఇందులో నంచుకు తింటానే అన్నాడు అనుకోండి భర్త. మరి ఏం చేస్తే మీరు సంతోషించి ఉండేవారు అంటే, ఓ నిలువుగా తీసి విశాఖపట్నం సముద్రపు ఒడ్డున పెట్టినట్టు ఇలా సన్నగా చేసి ఆ చాకుతోటే ఉప్పు కారం పెట్టేసి ఇచ్చేస్తే నేను అలా ముక్క పట్టుకు తినేద్దును కదా అని ఈ ముక్కలు తినేశాడు. ఆవిడ ఏం చేస్తుందంటే, అలా తెచ్చేస్తే తిండేమో తింటున్నాడని తినే వరకు ఊరికని మళ్ళీ అలా ఓ ముక్కట్టుకు వస్తుంది. తిన్నాను కదా ఇవి, అలాగా తినండి. మీరు అలా అని ఇలా తినేసి మనసు సరిపెట్టుకుంటే నాకు సంతోషంగా ఉండదు, ఇది తినండి అని ఆఖరి ముక్క తినే వరకు అక్కడే నించుని మంచిగడి తాగాకెళ్తుంది. ఎందుకలా? అదే మామిడికాయ కదా అంటే ఆయన తిని సంతోషించే వరకు ఆవిడకి మనసు ఆగదు. ఎలా దొరుకుతుంది అట్లాంటి వ్యక్తి? అందుకని భార్యా సమం నాస్తి శరీర తోషణం, చింతా సమం నాస్తి శరీర శోషణం. శరీరాన్ని మనసుని కూడా నీరసపెట్టేసేది ఎవరంటే చింత. అక్కర్లేని చింత ఉందే అది శరీరానికి నీరసం, మనసుకి నీరసం. కాబట్టి చింతా సమన్నాస్తి శరీర శోషణం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. విద్యతో సమానమైన భూషణం లేదు శరీరానికి. అంత గొప్పవి అంటారు. కాబట్టి వృద్ధస్థావచ్చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త. పాపం నీకు సమయం ఎక్కడుంది లేవోయ్ బ్రహ్మం గురించి ఆలోచించడానికి అన్నారు శంకరాచార్యులు గారు. అంటే ఆయన పాపం జాలిపడ్డారు మన మీద. ఇలాగే అయిపోతోంది, అయ్యయ్యయ్యయ్యో నిజంగా అసలు జన్మల పరంపర ఎలా వస్తుందో ఏమిటో ఆ వ్యాఖ్యానాలు చదువుతుంటే అయ్య బాబోయ్ ఇంత కష్టపడితే వచ్చిందా మనుష్య జన్మ, ఇన్ని దాటానా అని భయం వేస్తుంది. అమ్మో ఇది జారిపోతే అని లేచి వెంటనే ఒక్కసారి శ్రీరామానైనా రాద్దామనిపిస్తుంది, అంత భయం వేస్తుంది. ఇంత గొప్ప శరీరం వచ్చి ఏమీ చేసుకోవట్లేదా నేను అని. కాబట్టి దాన్ని ఉపయోగించుకో, ఇది శంకరాచార్యుల వారి యొక్క ఆసక్తి. అందుకని తరచుగా ఆయన శరీరాన్ని, ఇంద్రియాల్ని, బుద్ధిని, మనసుని ఉపయోగించు. జారిపోయిందా, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలుసు అని తరచుగా చెప్తారు. చెప్పేటప్పుడు కూడా దాంట్లో ఇంకా ఎక్కడా కూడా అనుమానం కానీ రాజీ పడ్డం కానీ ఏమీ ఉండకుండా చెప్తుంటారు. అందుకే చూడండి ఆయన చెప్పినటువంటి దాంట్లో బాగా హత్తుకునేది ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్షాధునా. రామకృష్ణ పరమహంస ఒకరోజు తెల్లవారేటప్పటికీ పడి ఏడుస్తుండేవారట. మేనల్లుడు వచ్చి ఇందికిలా ఏడుస్తున్నామంటే ఇంకో రోజు అయిపోయింది ఆయుర్దాయంలో, కాళీమాత కనపడలేదంటుండేవారట. అలాగా ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం. సూర్యాస్తమయం అయిందంటే ఆయుర్దాయంలో ఒక పగలిడిపోయింది. ఒక రాత్రి నిద్రపోయి లేచి సూర్యోదయం అయిందంటే ఆయుర్దాయంలో ఒక రాత్రి అయిపోయింది.
ఆయువా అయిపోతోంది. ప్రత్యాయాంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక. కాలస్వరూపంలో ఆయన మన ఆయుర్దాయాలు తినేస్తున్నాడు. లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం. జీవితం మెరుపుతీగ ఎంత అశాశ్వతమో అలా జీవితం ఓ మెరుపుతీగలా అయిపోతోంది. భోగాల కోసం పరిగెత్తడంలో అయిపోతోంది. ఎలా అనుగ్రహిస్తావు శివ మమ్మల్ని అంటారు. కాబట్టి నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం. తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉంటుందంటే ఎవరు చెప్తారా? ఎప్పుడైనా జారిపోతుంది, పూసలా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. నిన్ను వీలిని వద్దంటలేదు, కానీ కొంచెం నీ జీవుడి గురించి ఆలోచించు. మళ్ళీ అప్పటికొస్తుంది మనుష్య జన్మ. ఎలా ఏమీ చేసుకోకపోతే సద్వినియోగం చేసుకో అంటూ ఉంటారు. అందుకే అసలు శాస్త్రం ఉన్నది, భగవంతుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, ఇంత గొప్ప శరీరం వచ్చినది, ఆలోచన లేకపోతే ఎటో గాలివాటంగా పోతున్నావు అంతే అని దాని గురించి ఒక అందమైన మాట అంటారు. మతయో ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాహ, శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తే నరాహ. మనసు ఏం చెప్తే అటు పోతుంది కోతి. ఇలా కూర్చుంటుంది కొమ్మ మీద, ఎప్పుడు ఎగిరి పక్క కొమ్మ మీదకి పోతుందో దానికే తెలియదు. ఇలా ఆలోచన రావడమే తర్వాయి దూకేస్తుంది, అంత చంచలం. అలా వెళ్ళిపోతే వానరం అంటారు, కోతి అంటారు. శాస్త్రం ఏం చెప్పిందో దానికోసం పరిగెత్తి జన్మని ఉపయోగించుకొని మంచి పనులు చేసిన వాడిని నరుడు అంటారు. ఎంత అందమైన మాట నిజంగా. మతయో ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాహ, శాస్త్రాన్ని ఎత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తే నరాహ. కాబట్టి శరీరాన్ని సద్వినియోగం చేసుకోరా, ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకోరా. మళ్ళీ రమ్మంటే రాదురా, ఒక్క గంట కాదు 5 నిమిషాలు రమ్మంటే రాదు. ఉపయోగించు, సద్వినియోగం చేసుకొని ఏ రోజుకు ఆ రోజు పర్వాలేదు, ఇన్ని గంటల సమయాన్ని ఇవాళ మంచి కోసం వెచ్చించాను అని కాలాన్ని సద్వినియోగం చేసుకో అని 1కి 10 మార్లు చెప్తూ ఉంటారు. కాబట్టి తమో గుణ నివారకాయ నమః శంకరాచార్యుల వారు చెప్పిన బోధ అలవడితే ముందు మన శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉత్తమ కర్మల యందు వినియోగించాలో అర్థమవుతుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.